మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. కరుణా వాత్సల్యం కలిగిన యేసుక్రీస్తు ప్రభు మన బ్రతుకుల్లో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. దేవునికి స్తోత్రం. ఈ నూతన దినముకై దేవుడు మనకిచ్చిన దేవుని వాగ్దానము కృపావార్త. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుడు ఈ వాగ్దానమును మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, మన దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు, వాత్సల్యము కలిగిన దేవుడు, శాంతమూర్తి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధన్యులం. ఆ దేవుడు చెప్తున్నారు, ఆయన మీకు చేయవలసిన కీడును చేయక పశ్చాత్తాపపడతారు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, మన వస్త్రాలని కాకుండా మన హృదయాలను చింపుకోవాలని దేవుని లేఖనం చెప్తుంది. ఇది యోవేలు ప్రవక్త గారు రాసిన ప్రవచన వాక్కులు. చిన్న ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త యోవేలు ప్రవక్త. యోవేలు అనగా యెహోవాయే దేవుడు అని అర్థం. యెహోవాయే దేవుడు, యెహోవా నా దేవుడు అనే అర్థం ఇస్తున్న ఆ యోవేలు గారు చెప్తున్న మాట, మన దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు. ఆ దేవుడు మనలో ఉంటే, ఆ దేవుడు మనలో వసిస్తే మనకు రావాల్సిన కీడు రాకుండా ఆయన పశ్చాత్తాపపడతారు. మనం చేయవలసిన పని ఏంటంటే, మన వస్త్రాలు కాక మన హృదయాన్ని చింపుకోవాలి. ఏ ఏ పాపాల్లో మన హృదయం నిండిపోయిందో, ఏ ఏ పరిస్థితులలో మన పరిస్థితి చెల్లాచెదురైపోయిందో, ఏ ఏ స్థలాలలో మనం రకరకాలుగా ప్రవర్తించి దేవునికి విరోధంగా నిలబడ్డామో, దేవుడు చెప్తున్నాడు, నేను కృప చూపించే దేవుణ్ణి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి ఆయన. ఆయన ఎదుట మనం పశ్చాత్తాపడినట్లయితే, ఆయన ఎదుట మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే, వస్త్రాన్ని చింపుకున్నట్టుగా హృదయాన్ని చింపుకుని ఆయన పాదాల చెంత సాష్టాంగ పడినట్లయితే, మన దేవుడు కృపగలిగిన దేవుడు, అత్యంత కృపగలిగిన దేవుడు. నిన్ను కరుణించడానికి ఆయన శాంతమూర్తి అయిన దేవుడు. నిమిషం మాత్రం ఆయన కోపం ఉంటే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుని వాక్కు చెప్తుంది, ఆయన శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు. ఈ దినాన నువ్వు ఎక్కడెక్కడ జారిపోయావో, ఎక్కడెక్కడ నీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకులాగా అయిపోయిందో, ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు ఒంటరివాడివైపోయావో, ఒక్కసారి నీ పరిస్థితి ఏంటో జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, చెదిరిపోయిన నీ బ్రతుకుని కట్టి ఆయన శాంతం నీ మీద చూపించి, ఆయన కృప నీ మీద చూపించి నిన్ను ఆశీర్వదించి, చీడ పురుగులు, పసర పురుగులు, గొంగలి పురుగులు తినివేసిన పంట మరలా నీకు తిరిగిచ్చి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను కృపగలిగిన దేవుణ్ణని, అత్యంత కృపగలిగిన శాంతమూర్తినని దేవుడు నీతో చెప్తున్నాడు. ఆ శాంతమూర్తి దగ్గరికి, ఆయనకి ఏ పరిస్థితుల్లో కోపం తీసుకొస్తున్నావో ఆయన దగ్గర క్షమాపణ కోరుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. పోగొట్టుకున్న సమస్తాన్ని రెట్టింపు ఆశీర్వాదంతో తిరిగి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుని ఎదుట సాగిలపడదాం, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.
ఆమేన్.